వెల్కమ్ టు మై ఛానల్ ట్రస్టెడ్ ఇన్వెస్టర్ సొల్యూషన్స్. ఫండ్ ఇన్వెస్టర్స్ అడిగే ప్రముఖమైన ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫోలియో నెంబర్ అంటే ఏమిటి? ఫోలియో నెంబర్ అనేది మీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మీ ఖాతా నెంబర్, లైక్ ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఈ ఫోలియో నెంబర్లో మీకు కేటాయించిన యూనిట్స్ అనేవి యూనిట్ హోల్డర్స్ రిజిస్టర్లో నమోదవుతాయి. దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒక మాస్టర్ ఫోలియో నెంబర్ను కేటాయిస్తారు. తద్వారా యూనిట్ హోల్డర్ యొక్క యూనిట్ హోల్డింగ్స్ అనేవి సాధారణ ఫోలియో నెంబర్లో చూపబడతాయి. దీంతో అనేక ఫోలియో నెంబర్లను గుర్తుపెట్టుకునే అవసరం ఉండదు. అకౌంట్ స్టేట్మెంట్ లేదా ఖాతా స్టేట్మెంట్ అంటే ఏమిటి? ఇది మీ స్కీమ్లోని హోల్డింగ్ను చూపించే ఒక స్టేట్మెంట్. ఖాతా స్టేట్మెంట్ అనేది ఒక బ్యాంక్ పాస్బుక్ లాగా ఉంటుంది. అయితే ఈ ఖాతా స్టేట్మెంట్ ఏ విషయాలను తెలుపుతుంది? ఫస్ట్, మీరు ఇన్వెస్ట్ చేసిన స్కీమ్ యొక్క వివరం తెలుపుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మొత్తం, అలాగే వాటిని కొనుగోలు చేసిన ధర మరియు మీరు కేటాయించిన యూనిట్లు తెలుసుకోవచ్చు. ఈ ఖాతా స్టేట్మెంట్లో బ్యాంక్ వివరాలు, చిరునామా మరియు నామినీ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెలలో అన్ని ఫండ్ హౌస్ల నుండి CAS కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ జారీ చేస్తాయి. అయితే ఒకరు ప్రతి ఫండ్ హౌస్ నుండి ఒక ఖాతా స్టేట్మెంట్ కోరవచ్చు. అయితే ఇది ఆ ఫండ్ హౌస్ నిర్వహించే స్కీమ్లోని హోల్డింగ్స్ను మాత్రమే చూపిస్తుంది. డూప్లికేట్ ఖాతా స్టేట్మెంట్ జారీ చేయాలంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేవి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాయి. అయితే ఇన్వెస్టర్ ఈ అకౌంట్ స్టేట్మెంట్ని ఎప్పుడు పొందవచ్చు? మీరు మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్లో మొదటి సబ్స్క్రిప్షన్ ముగిసిన తర్వాత 5 వర్కింగ్ డేస్లో ఖాతా స్టేట్మెంట్లను పొందవచ్చు. క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్లో పెట్టుబడిదారులు డీమ్యాట్ ఖాతా స్టేట్మెంట్ను పొందగలుగుతారు, ఎందుకంటే అవి స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి. అదే ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క మొదటి పబ్లిక్ ఆఫర్ ముగిసిన రోజుతో లేదా యూనిట్ హోల్డర్ నుండి అభ్యర్థన పొందిన 5 వర్కింగ్ డేస్లో ఖాతా స్టేట్మెంట్ జారీ చేస్తుంది. యూనిట్ హోల్డర్ అతని ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా కూడా మెసేజ్ అందుకోవచ్చు. అది AMC ద్వారా 5 వర్కింగ్ డేస్ మించకుండా వారు రిక్వెస్ట్ పెట్టిన 5 రోజుల్లో ఈ స్టేట్మెంట్ను పంపిస్తారు. కట్ ఆఫ్ సమయం అంటే ఏమిటి? కట్ ఆఫ్ సమయం అనేది ఒక ఇన్వెస్టర్ ఒక నిర్దిష్ట రోజు ధర లేదా నెట్ అసెట్ వాల్యూ కోసం అర్హత సాధించటానికి ఖరారు చేసిన కొనుగోలు లేదా రిడెంప్షన్ ఫారం సమర్పించాల్సిన సమయం. మ్యూచువల్ ఫండ్లు కట్ ఆఫ్ సమయానికి తర్వాత కూడా దరఖాస్తులను స్వీకరిస్తాయి, కానీ మీరు వచ్చే వ్యాపార రోజున NAVని పొందుతారు. అంతేకాదు, కట్ ఆఫ్ సమయం నియమాలు రిడెంప్షన్ కూడా వర్తిస్తాయి. లిక్విడ్ ఫండ్స్ అయితే సబ్స్క్రిప్షన్ కోసం మీరు 1:30 PM లోపు దరఖాస్తు స్వీకరించబడినప్పుడు మరియు ఫండ్స్ అదే రోజు 1:30 PM లోపు ఉపయోగించగలిగితే ఆ రోజు క్లోజింగ్ NAV మీకు వర్తిస్తుంది. లేదా ఒకరోజు 1:30 PM తర్వాత దరఖాస్తు స్వీకరించినప్పుడు మరియు ఫండ్స్ అదే రోజు 1:30 PM లోపు ఉపయోగించబడకపోతే నెక్స్ట్ క్లోజింగ్ డే NAV వర్తిస్తుంది. లిక్విడ్ ఫండ్స్ తప్ప మిగతా అన్ని మ్యూచువల్ ఫండ్లకు ఒకరోజు 3 PM లోపు దరఖాస్తు సేకరించబడితే అదే రోజు క్లోజింగ్ NAV వర్తిస్తుంది. అలాగే ఒకరోజు 3 PM తర్వాత దరఖాస్తు స్వీకరించబడిన తర్వాత అయితే తదుపరి వ్యాపార రోజు యొక్క క్లోజింగ్ NAV వర్తిస్తుంది. ఇవే నియమాలు రిడెంప్షన్కు కూడా వర్తిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ సెల్ లేదా రీపర్చేస్ రిడెంప్షన్ కోసం కట్ ఆఫ్ సమయాలు ఎందుకు? మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక యూనిట్ హోల్డర్ నుంచి తీసుకునే ధర లేదా NAVను
అమ్మకం ధర అంటారు. పునః కొనుగోలు రీపర్చేస్ లేదా రిడమ్షన్ ధర అనేది మ్యూచువల్ ఫండ్ యూనిట్లను యూనిట్ హోల్డర్ల నుండి తిరిగి కొనుగోలు చేయడం లేదా రిడీమ్ చేయడం కోసం మ్యూచువల్ ఫండ్ చెల్లించే ధర లేదా ఎన్ఏవి. ఇది ఎగ్జిట్ లోడ్ను కూడా కలిగి ఉండవచ్చు. టీఈఆర్ అంటే ఏమిటి? మొత్తం వ్యయం నిష్పత్తి. టీఈఆర్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్స్. వారు ఈక్విటీ, బాండ్ లేదా గోల్డ్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఫండ్ మేనేజర్ మార్కెట్ సెటిల్మెంట్ సమయం మరియు ట్రేడింగ్ నియమాల ప్రకారం కొనుగోలు లేదా విక్రయించాల్సి ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్తో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధమైన న్యాయం చేయడం కోసం కటాఫ్ సమయాలు ఉపయోగపడతాయి. వ్యయం నిష్పత్తి అనేది ఒక స్కీమ్ యొక్క వార్షిక ఫండ్ ఆపరేటింగ్ ఖర్చులను ఆ ఫండ్ యొక్క రోజువారీ నెట్ ఆస్తుల శాతం రూపంలో చూపిస్తుంది. స్కీమ్కు వర్తించే వ్యయం నిష్పత్తి గురించి సమాచారాన్ని ఆఫర్ డాక్యుమెంట్లో సూచిస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏఎస్బిఏ అంటే ఏమిటి? ఏఎస్బిఏ అనేది అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అన్నది మ్యూచువల్ ఫండ్ యొక్క కొత్త ఫండ్ ఆఫర్స్ ఎన్ఎఫ్ఓస్లో పెట్టుబడుల కోసం బ్యాంకులు పెట్టుబడిదారులకు అందించే ఒక సౌకర్యం. మీరు ఏఎస్బిఏ ద్వారా ఎన్ఎఫ్ఓలో యూనిట్ల కోసం అప్లై చేస్తే మీ అప్లికేషన్ మొత్తం బ్యాంక్ ఖాతాలో బ్లాక్ అవుతుంది మరియు యూనిట్ల కేటాయింపు జరిగిన తర్వాత మాత్రమే డిలీట్ చేయబడుతుంది. అంటే మొత్తం బ్లాక్ చేయబడిన అమౌంట్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో ఉండి కేటాయింపు పూర్తయ్యే వరకు ఉపయోగించబడదు. నేను నగదు అంటే క్యాష్ రూపంలో యూనిట్లలో పెట్టుబడి పెట్టవచ్చా? సాధారణంగా ఒక పెట్టుబడిదారు ఒక సంవత్సర కాలంలో ఒక మ్యూచువల్ ఫండ్లో 50,000 వరకు నగదు క్యాష్ రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే రిడమ్షన్ లేదా డివిడెండ్ చెల్లింపు నగదు రూపంలో కాకుండా చెక్కు లేదా డ్రాఫ్ట్ లేదా ప్రత్యక్ష బ్యాంక్ ఖాతా క్రెడిట్ అంటే నెఫ్ట్ ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించబడుతుంది. ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చా? అవును, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టవచ్చు. మరిన్ని వివరాలకు మీరు ఆయా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ యొక్క ఆఫర్ డాక్యుమెంట్లను పరిశీలించవచ్చు. మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో మొదటి హోల్డర్ బ్యాంక్ ఖాతాలో తప్పనిసరిగా ఒక జాయింట్ హోల్డర్గా ఉండాలా? అవును, అతను తప్పనిసరిగా జాయింట్ హోల్డర్గా ఉండాలి. అంటే మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో రెండవ లేదా మూడవ హోల్డర్ యొక్క బ్యాంకు ఖాతా ద్వారా చెల్లింపులు చేయబడినప్పటికీ ఫోలియోలో మొదటి హోల్డర్ కూడా ఆ బ్యాంక్ ఖాతాలో జాయింట్ హోల్డర్గా ఉండాలి. లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ అంగీకరించబడదు. అసలు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ని సెల్ చేసినప్పుడు నేను నా అమౌంట్ని ఎలా తిరిగి పొందుతాను? మీరు మీ యూనిట్లను సెల్ చేయగానే మీకు 3 బిజినెస్ వర్కింగ్ డేస్లో తిరిగి మీ నగదును చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లోనే మీకు అమౌంట్ క్రెడిట్ జరగటం ఉంటుంది. ఒకవేళ మీకు 3 బిజినెస్ వర్కింగ్ డేస్లో మీకు పేమెంట్ పడకపోతే అప్పుడు ఎన్ని రోజులైతే పేమెంట్ అనేది ఆగిందో అన్ని రోజులకి ఇంట్రెస్ట్తో కలిపి మీకు అమౌంట్ అనేది క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సెబీ యొక్క నియమం. నా పేరుతో మ్యూచువల్ ఫండ్లో ఎటువంటి అన్క్లెయిమ్డ్ డివిడెండ్ ఆర్ రిడమ్షన్ మొత్తం ఉందో నేను ఎక్కడ చూసుకోగలను? ప్రతి మ్యూచువల్ ఫండ్స్ వారు అన్క్లెయిమ్డ్ డివిడెండ్ను పీరియాడిక్ అకౌంట్ స్టేట్మెంట్ అదే సిఏఎస్ ద్వారా ప్రస్తుత విలువ ఉన్న మొత్తం అమౌంట్ ప్రకారం ప్రత్యేకంగా తెలియజేస్తారు. అలాగే వారి వెబ్సైట్లో అన్క్లెయిమ్డ్ డివిడెండ్ ఇన్వెస్టర్స్ యొక్క పేర్లు మరియు అడ్రస్తో సహా ప్రకటిస్తారు.
నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను. ఆ తర్వాత నాకు ఏమైనా జరిగితే అవి నాకు ఫ్యామిలీకి వస్తాయని గ్యారంటీ ఏమైనా ఉందా? మ్యూచువల్ ఫండ్ నియమాల ప్రకారం ఒక ఇన్వెస్టర్ అతను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా నామినీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ వ్యక్తిగత పెట్టుబడిదారులకు నామినేషన్ సౌకర్యాన్ని అందిస్తాయి. మీరు అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే రోజునే మీ నామినీని కూడా మీరు తెలపవచ్చు. అప్పుడు మీకు ఏదైనా జరిగినప్పుడు మీ పెట్టుబడి ఎంతైతే ఉందో అంత అమౌంట్ మీ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్వెస్టర్స్ తమ ఫిర్యాదులను ఎలా పరిష్కరించుకోగలరు? పెట్టుబడిదారులు సంబంధిత స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో మరియు ఆ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో కస్టమర్ కేర్ లేదా ఇన్వెస్టర్ రిలేషన్షిప్ ఆఫీసర్ ద్వారా మీరు ఎటువంటి ప్రశ్నలు లేదా అనుమానాలు ఫిర్యాదులు ఉన్నా అడగవచ్చు. అలా అడిగిన పక్షంలో మీకు సరైన సమాధానం రానప్పుడు మీరు సెబీకి ఫిర్యాదు చేయవచ్చు. ఇది స్కోర్స్ సిస్టమ్ ద్వారా చేయొచ్చు. మరింత సమాచారం కోసం స్కోర్స్ విభాగాన్ని చూడండి. నేను నా పాత మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో 2 లేదా 3వ జాయింట్ హోల్డర్ను చేర్చగలనా? మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అనేవి సెక్యూరిటీగా పరిగణించబడతాయి. చట్ట ప్రకారం పాత మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో 2వ లేదా 3వ పేరును జాయింట్ హోల్డర్గా చేర్చడం అనేది ఆస్తుల మార్పిడిగా పరిగణించబడుతుంది. అందుకే స్టాంప్ డ్యూటీ చెల్లించడం అవసరం. ఈ చట్టపరమైన సమస్యను అధిగమించేందుకు మరియు యూనిట్లను స్వేచ్ఛగా మార్పిడి చేయడానికి సెబీ ఆదేశాల ప్రకారం అన్ని మ్యూచువల్ ఫండ్స్ కస్టమర్లకు యూనిట్లను డీమ్యాట్ మోడ్లో ఉంచే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. నేను నా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను నా పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? మ్యూచువల్ ఫండ్ యూనిట్లను గిఫ్ట్ డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదు. మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు వీలునామా ద్వారా ఇవ్వచ్చు లేదా డీమ్యాట్ మోడ్ ద్వారా ఆ యూనిట్లను మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వారికి బదిలీ చేయవచ్చు. టీఆర్ఐ అంటే ఏమిటి? టీఆర్ఐ మొత్తం రాబడి సూచిక అనేది మ్యూచువల్ ఫండ్ పనితీరును అంచనా వేసేందుకు ఉపయోగించే ప్రామాణిక సూచిక. దీని ద్వారా ఫండ్ మేనేజర్ నిజంగా విలువను సృష్టిస్తున్నారా లేదా అని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇది డివిడెండ్ రూపంలో వచ్చిన అదనపు ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అనెథికల్ ప్రాక్టీసెస్, మోసాలు మరియు దోపిడీ నుండి నేను ఎలా రక్షించుకోవచ్చు? దయచేసి మీరు మ్యూచువల్ ఫండ్ అవేర్నెస్ బుక్ ఒకసారి చదవండి. ఆ బుక్కులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి, మ్యూచువల్ ఫండ్ ఎలా పనిచేస్తుంది, మ్యూచువల్ ఫండ్ యొక్క రకాలు, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ఎలా, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అలాగే మ్యూచువల్ ఫండ్లో ఖర్చులు, రిస్కులు, మ్యూచువల్ ఫండ్ని ఎలా ఎంచుకోవాలి, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టే విధానం ఏమిటి అనేవి ఆ బుక్లెట్లో అన్నీ సవివరంగా తెలపడం జరిగింది. ఇవి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కు సాధారణంగా వచ్చే ప్రశ్నలు. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా లేదా సలహాలు ఏమైనా కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలిక పెట్టుబడులకు బలమైన సాధనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.